విజయసాయి రెడ్డిపై రాజ్ కసిరెడ్డి ఆడియో రిలీజ్ చేసిన తర్వాత అంటే దొరికిపోవడానికి సరిగ్గా 2-3 రోజుల ముందు అంటే అతను పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. మన పోలీసులు చాలా అలర్ట్ అయ్యారు. చాకచక్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతను పట్టేసుకున్నారు. సరే రిమాండ్కి తరలించారు. ఇప్పుడు కస్టడీ పిటిషన్కి అడుగుతున్నారు. ఇవాళ దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. ఎందుకంటే అతనేమి చెప్పట్లేదు. వీళ్ళందరికీ ఒక అలవాటు ఉంటుంది, కాదు, లేదు, తెలియదు, గుర్తులేదు. ఈ 4 చాలా రెగ్యులర్గా విచారణ వాడే పదాలు. ఈ నిందితులు దొరికిపోయిన దొంగలు, సరే దొరకాల్సిన దొంగలకు సంబంధించి కూడా ఇదంతా ఒక ట్రైనింగ్లా ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం పక్కా ఆధారాలతో ఇదిగో పేపర్లు ముందు పెట్టి దీనికి సంబంధించి ఏమిటి సమాధానం, ఈ కాల్ రికార్డులను వీళ్ళతో ఇంతసేపు ఎందుకు మాట్లాడావు, అసలు నీకు ఈ లెక్కర్కి సంబంధం ఏంటి, నువ్వు ఐటీ దానికి సంబంధించి ఇన్ఛార్జ్ అయితే అసలు లిక్కర్ స్కామ్ పాలసీలో ఏమి సంబంధం, ఇవన్నీ వరుసగా అడుగుతున్నారు. కొన్ని చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. సో విజయసాయిరెడ్డి ప్రస్తావన ఏమిటంటే విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోయాడా, ఇది వాళ్ళు జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఆయన ఈ లిక్కర్ స్కామ్లో ఫస్ట్ టైం రాజ్ కసిరెడ్డి పేరు బయటపెట్టి, సరే ఇంకొక కాకినాడ పోర్టు దాని వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి కొడుకు అతని పేరు బయటపెట్టి ఇంకా కొంతమంది పేర్లు, అతను ఒక పెద్ద బట్టేబాజు, అతని చీకటి చరిత్ర అంతా నేను బయట పెడతాను ప్రత్యేకంగా అని చెప్పి రాజ్ కసిరెడ్డి ఒక ప్లాన్ చేసుకుంటున్నాడు. అది ఎప్పుడు బయట పెడతాడు ఏంటి, అసలు అవకాశం అతనికి వస్తుందా రాదా జైలు నుంచి బయటకు వచ్చి, అదొక అంశం. అయితే విజయసాయిరెడ్డి ట్వీట్ ఏంటంటే, అంటే ఈ 2 రోజుల్లో మనం ఈ పహల్గామ్ దారుణమైన ఘటన జరిగింది కదా, అందుకే నేను దీని గురించి పెద్దగా మాట్లాడుకోలేకపోయాం. ఎందుకంటే దురదృష్టకరమైన ఘటన. ఇవాళ దానికి సంబంధించి దేశవ్యాప్తంగా అఖిలపక్ష పార్టీలకు పిలుపునిస్తున్నారు. పాకిస్తాన్తో పూర్తిగా అన్ని కట్ చేసుకోవడానికి ఒక నిర్ణయం తీసేసుకుంది భారత ప్రభుత్వం. దాని డెవలప్మెంట్స్ కూడా దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. అదొక చర్చ. ఇక తన పాత్ర కేవలం విజిల్ బ్లోయర్ మాత్రమే అని, దొరికినా దొరకని దొంగలు నా పేరే చెప్పుకుంటున్నారు, నేను ₹1 కూడా ముట్టుకోలేదు దీనిలో అని. మీటింగ్లు జరిగినవంతా ఆయన విల్లాల్లోనూ లేకపోతే ఆ ఫామ్ హౌస్లోనూ అక్కడే జరిగాయి. సెక్రటేరియట్లో జరగాల్సిన లిక్కర్ పాలసీ, ఏ పాలసీ మీటింగ్ అయినా అక్కడ సెక్రటేరియట్లో జరగాలి, దాని అసెంబ్లీలో చట్టాలు చేస్తారు, జీవోలు చేస్తారు, ఇవన్నీ ఒక పద్ధతి. కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో అన్నీ అందుకు భిన్నం. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు ప్లేసులు అన్నీ అక్కడే రూపుదిద్దుకుంటాయి. రకరకాల వ్యవస్థలు దానికోసం. అంటే ఒక 7-8 అంచెల మనం సాధారణంగా 3 అంచెల భద్రత, 4 అంచెల భద్రత అనుకుంటాం కదా, అలాగా ఏదన్నా స్కామ్ చేయాలంటే ఇదిగో ఇన్ని దశలు దాటుకుంటే తప్ప అసలు స్కామ్లో పాత్రధారి, కింగ్ పిన్ను, బిగ్ బాస్ అక్కడ దాకా వెళ్ళే అవకాశం లేదు. అయితే విజయసాయిరెడ్డి ఏమంటారంటే ₹1 ముట్టుకోలేదు, లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. ఆయన భాష ఇది, నేను వాడట్లా, ఆ ట్వీట్లో ఆయన పెట్టిన భాషే. మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను అంటే ఎవరెవరైతే ఇందులో ఉన్నారో అందరి పేర్లు చెప్పేస్తాను అని చెప్పి. సో ఒక మరోవైపు రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత మాస్టర్ మైండ్ కేసు వేరే అవ్వచ్చు, జత్వానీ వాళ్ళ కుటుంబ సభ్యుల వేధింపుల కేసు అయి ఉండొచ్చు కాక, పిఎస్ఆర్ ఆంజనేయులది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన గత ప్రభుత్వంలో. ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ఏంటి, ప్రభుత్వానికి ఏమన్నా ఏదో ప్రతిపక్షానికి థ్రెట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకోటి ఉందా, మన పార్టీలోనే ఎవడన్నా వెనకాల వేరే వాళ్ళతో చేరి ఇది చేస్తున్నాడా, ఇవన్నీ సమాచారం సేకరిస్తారు. ఎవరిని కలుస్తున్నారు, వ్యవహారం అంతా బాసులకి, ప్రభుత్వ అధినేతలు చేరవేస్తారు. సాధారణంగా జరిగేది ఏ ప్రభుత్వంలోనే. కానీ సీతారామాంజనేయులు ఎపిసోడ్ అంతకు భిన్నం. ఎవరెవరిని ఇరికించాలి, అమాయకంగా ఎవరున్నారు, ఎవరు ఎక్కడ భూములు కొట్టిస్తే వాళ్ళని ఎలా సేవ్ చేయాలి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు, కుక్కల విద్యాసాగర్ అనే అతను సాయం అడిగేట, దానికోసం 4G డాక్యుమెంట్లు, 4G వ్యవహారాలు అన్నీ చేసి ఆ జత్వానీ అనే అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీని ముంబై నుంచి తీసుకొచ్చి అక్కడ కాంతిరాణ టాటా, విశాల్ గున్ని వాళ్ళని నెక్స్ట్ ప్రమోట్ అయిన పదవులకు కూడా వెళ్ళనివ్వకుండా ఈ పని చేసే వరకు ఆపి, ఒకటి కాదు 100 వ్యవహారాలు ఉన్నాయి ఇందులో. సో మొత్తం మీద ఆయన అరెస్ట్ చేశారు. కానీ దానికి లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి అని అడగచ్చు. ఏంటంటే ఈయన చాలా పెద్ద మాస్టర్ మైండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు. సో ఎవరైతే ఇంటి దొంగలు ఉన్నారో, అంటే ప్రభుత్వాలు మారినా నేను చాలా సందర్భాల్లో చెప్పినట్టు ఈ అధికారులు ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉన్నాం అనుకుంటున్నారు చాలామంది. వాళ్ళకి ఈ దొంగలను ఎలా తప్పించాలి అనడానికి ఎప్పటికప్పుడు పోలీసులు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి, జాగ్రత్తగా పగడ్బందీగా వాళ్ళని ఎలా తప్పించాలనే స్కెచ్లు వేయడంలో ఆంజనేయులు కీలక పాత్ర. ఈ సమాచారాలన్నీ అధికారులకు దొరికిన తర్వాతే ఆయన్ని హైదరాబాద్ ఫామ్ హౌస్లో అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఇక ఆయన చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారట విచారణలో. నాకేం సంబంధం, అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని ఆయన విచారణకి సహకరించలేదు, అందుకే అరెస్ట్ చేశారు ఆయన్ని. అయితే ఆయన చెప్పే సమాధానాలకు కూడా పోలీసుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సిఐడి అధికారులు పక్కాగా పెట్టి ఇదిగో ఈ కాల్ రికార్డులు మీరు వీళ్ళతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, పలానా టైంలో మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఇవన్నీ అడిగేటప్పటికి ఆయన కొంత ఎంత పోలీస్ బాస్ అయినా ఆయన కూడా ఆధారాలు ముందు పెడితే ఏం చెప్తాడు, అదే జరుగుతోంది. సో ఇంకా ఏమి బయటకు వస్తాయో చూద్దాం. సో ఇక దొరకని దొంగలు ఎవరు, అది కూడా చర్చించాలి. ఇక
మిగతా అంశాలు అంటే లెక్కర్ అంశమే కాదు, దీనికి లింక్డ్ ఉన్న అంశాలకు సంబంధించి కూడా చాలా పక్కాగా ఇవాళ తెలుగుదేశం శ్రేణులు కానీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ కొంత పార్టీ మీద అలకబూనారు, కొంత ఆగ్రహం కూడా ఉన్నారు. అంటే ఇన్నాళ్ళు అయిపోతున్నా మమ్మల్ని వేధించిన వాళ్ళ మీద, ఈ స్కాములు చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు, వాళ్ళందరినీ ఎందుకు బయటికి తీసుకురారు, సహజంగా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నిన్న అక్కడ వీరయ్య చౌదరి ఆయన చనిపోయారు కాదు, చంపేశారు, హత్య చేశారు. ఎవరు ఏంటి అనే వ్యవహారం అంతా తేలాలి. అక్కడికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, అల్టిమేటం ఇచ్చారు. అంటే గతంలో కక్షపూరిత రాజకీయాలు చేయనన్న పెద్ద మనిషి ఆయన ఏమన్నారు నిన్న ఒంగోలులో ఇది జరిగిన తర్వాత, భూగర్భంలో దాక్కున్న పట్టుకుని శిక్షిస్తాము, హత్యా రాజకీయాలని సహించేది లేదు, నేను కానీ సీరియస్ అయితే ఎలా ఉంటుందని చెప్పారు. ఎగ్జాక్ట్గా ఇవాళ కార్యకర్తలు ఏంటంటే మమ్మల్ని హింసించిన వాళ్ళని, లేకపోతే హౌస్ అరెస్టులు చేసిన వాళ్ళని, నామినేషన్లు కూడా వేయనివ్వని వాళ్ళని, వెళ్తే చంపేసిన వాళ్ళని, వీళ్ళందరినీ ఎందుకు మీరు టాలరేట్ చేస్తున్నారు? వాళ్ళని సేకరించుకొని వాళ్ళు నో తెలీదు అని చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళని టైట్ కార్నర్లో పెట్టి లాక్ చేస్తున్నారు. సో ఈ టైట్ కార్నర్ 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అధికారులు అటు సిఐడి కానీ ఏసీబీ కానీ చాలా వేగంగా, సిట్ అధికారులు చాలా వేగంగా ముందుకెళ్తున్నారు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో. రాజకేశ్వరరెడ్డి అరెస్టు, రిమాండ్, తర్వాత కస్టడీకి అడగడం ఒకటి, తర్వాత మాస్టర్ మైండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇందాక నేను చెప్పినట్టుగా కేసు వేరే అయి ఉండొచ్చు, కానీ దీంతో ఉన్న సంబంధాలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అలాగే మన చైతన్య అని ఒక కజిన్, రాజకేశ్వరరెడ్డి కజిన్, ఈ లిక్కర్ స్కామ్లో అతను ఒక నిందితుడు. దాదాపు 29 మంది ఉన్నారు ఈ లిక్కర్ దొంగలు ఏదైతే ఈ ఛార్జ్ షీట్లో పేర్లు నమోదు చేసిన వాళ్ళు. అయితే ఇది ఎక్కడి దాకా వెళుతుంది? వీళ్ళందరూ పైకి కనిపిస్తున్న పాత్రధారులు, అసలైన సూత్రధారులు బిగ్ బాస్ల దాకా ఈ విషయం వెళుతుందా లేదా? అలాగే విజయసాయిరెడ్డి కామెంట్స్, ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు గాది వెంకటేశ్వర్లు గారు, జనసేన సీనియర్ నాయకులు, వారు జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సత్యమూర్తి గారు. కాసేపట్లో కోన రవికుమార్ గారు, వారు కూడా జాయిన్ అవుతారు. వెంకటేశ్వర్లు గారు, అంటే ఈ ఎపిసోడ్ చాలా కాలం నుంచి మనకి నిజంగానే ఒక ఎవరన్నా ఔత్సాహిక దర్శకులు కనుక దీన్ని ఒక వెబ్ సిరీస్ గా చేస్తే కూడా మంచి మసాలా పండే ఒక ఎపిసోడ్ ఈ లిక్కర్ స్కామ్ అనేది. అంటే వాళ్ళు జనరల్ గా ఈ రేటింగ్స్ అవి చూసుకుంటారు కాబట్టి ఓటీటీల్లో. ఎందుకంటే దొరికిపోయినా కూడా అమాయకంగా బిహేవ్ చేస్తూ మాకేం సంబంధం ఉంది అని, ఏది రాజకేశ్వరరెడ్డి, అసలు నేను ఐటీ వాడిని అయితే నాకు ఇందులో సంబంధం ఏముందని. ఇప్పుడు చాలా మంది జనసేన కార్యకర్తలు కానివ్వండి, కూటమి కార్యకర్తలు మొత్తం ఏంటి ఇంత ఆలస్యం ఈ వ్యవహారంలోని కొంత అసహనంగా సోషల్ మీడియాలో పోస్టులు ఇవన్నీ చూసాం మనం. కానీ ఫ్యాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయకపోతే వీళ్ళు చేసే నటనకి పోలీసులు కూడా అవాక్ కావాల్సిన పరిస్థితి వస్తుంది వెంకటేశ్వర్లు గారు. మీకు అలానే పెద్దల సత్యమూర్తి గారికి, ఏరియా నోట్స్ అందరు కూడా శుభోదయం. నమస్కారం. మీరన్నట్టుగా ఖచ్చితంగా ఇది ఒక మంచి స్టోరీనే ఎవరన్నా చేయదలుచుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒకసారి ఒక ప్రభుత్వాన్ని నడిపేటటువంటి పార్టీగా ప్రజల మన్ననలు పొంది వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ప్రజల కోసం, ఏమి చేయాలి రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది మర్చిపోయి, అంటే మర్చిపోయారనుకోవటం కూడా అసలు అది తెలియకుండా, ఎస్ మాకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు, మాకు అధికారం వచ్చేసి మేము ఏమైనా చేయొచ్చు, మాకు నచ్చిన పగల కొట్టచ్చు, మాకు నచ్చిన జైల్లో పెట్టచ్చు, మాకు నచ్చింది లాక్కోవచ్చు, అసలు మేమేమైనా చేయొచ్చు, మాకు అధికారం ఇచ్చింది మా ఇష్టం, ప్రజల కోసమో లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసమో కాదు కదా అనే సంధాన నడిపించినటువంటి గత వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఇవాళ ప్రజలు మీరన్నట్టుగా కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు అంటే, మేబీ ఖచ్చితంగా కొంత కార్యకర్తలకి కొంత స్పీడ్ ఉంటది. అవును, నాయకుడు ఆలోచన విధానం ఒక రకంగా ఉంటే కార్యకర్త ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది. అంటే వాళ్ళు గత 5 ఏళ్లలో అనుభవించినవన్నీ మరి వాళ్ళకి అంత తొందరగా మర్చిపోలేరు కాబట్టి అదే చెప్పుకుంటున్నా. ఎందుకంటే కార్యకర్త ఫేస్ చేస్తాడు, నాయకుడు పైన కూర్చుని ఆదేశాలు ఇస్తుంటే కింద ఫేస్ చేసేది కార్యకర్తలే. ఇబ్బంది పడేది వీళ్ళే, ముందు నాయకుల కంటే ముందు ఇబ్బంది పడేది వీళ్ళు. ఎఫెక్టెడ్ మనం చెప్పుకోవాలంటే ఎఫెక్ట్ అయ్యేది, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కార్యకర్తలే, లేకపోతే చిన్న చిన్న ఈ మండల స్థాయి లీడర్లు. సో అందుకని వాళ్ళకి కొంచెం సహజం ఏమంటారు ప్రతీకార చర్య ఉండాలి అనేది. ఎందుకంటే వాళ్ళు అనుభవించినటువంటి ఆ మానసిక వ్యధ, ఆ బాధ అనిపించవచ్చు, కానీ నాయకుడు ఆలోచించాలి. సో ఇవాళ జరుగుతుంది అదే. ఈ కూటమి ప్రభుత్వంలో
ఆలోచన చేస్తున్నారు. వాళ్ళకిలాగా రావటమే సభ ప్రజావేదిక పగలగొట్టలేదు కదా. అవును ప్రజావేదిక లేదు అంటే ఇక్కడ క్లియర్ గా డిఫరెన్సియేషన్ ఉంది. ఏంటంటే వెంకటేశ్వర గారు, డిస్ట్రాక్షన్ మోడ్ ఒకళ్ళది, ఓన్లీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ మోడ్ ఒకళ్ళది. అంటే ఇంత గ్యాప్ ఉంది. డిస్ట్రక్షన్ మోడ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మనకు సంవత్సరం పడుతుంది. అది పగలగొట్టడానికంతా 1 hour లో పగలగొట్టచ్చు కదా. సంవత్సరం కట్టిందని 1 hour లో పగలగొట్టచ్చు. అంతేగా. సో అంత తేడా ఉంటుంది. అందుకని వాళ్ళకి మాకు తేడా ఉంటుంది. కానీ ఏదేమైనప్పుడు కూడా మా కార్యకర్తలు కానీ ఈ మన మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు కానీ అర్థం చేసుకునేటటువంటి భావాలు ఉన్నటువంటి నాయకులు. మేబీ కోపం ఉండొచ్చు, కోపంలో వాట్సాప్ లో మెసేజ్ పెట్టొచ్చు, కానీ వీళ్ళు దే కెన్ అండర్స్టాండ్. వీళ్ళకి ఆ యొక్క విజ్ఞత ఉంది. ఎందుకంటే మా యొక్క రాజకీయ పార్టీలు మాది. వైఎస్ఆర్ పార్టీ లాగా అదేదో ఒక సమూహం కాదు కదా, ఒక దొంగ సమూహం కాదు కదా. అది రాజకీయ పార్టీ అనుకుంటాం మనం. కర్మగాలు ఏంటంటే వాళ్ళకి ఏదో ఓట్లు వచ్చినాయి, ఎలక్షన్ కమిషన్ గుర్తింపించింది, రాజకీయ పార్టీకి సలామని అవుతున్నారు. బట్ రాజకీయ పార్టీ కాదు అది. అదే ఒక బ్యాచ్, ఒక దొంగ సమూహం. దాంట్లో ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి మొదలు పెడితే మీరు వాళ్ళ నాయకుడి దగ్గర మొదలు పెట్టుకోండి. మీరు అదే అంటే నాయకుడి దగ్గర మొదలు పెట్టి ఒక పొలిటికల్ మెచ్యూరిటీ కానీ డెవలప్మెంట్ ఎజెండా కానీ లేని సంస్థ, ఒక వ్యవస్థ. అంతే కదా. వాళ్ళని చూడండి సార్, ఎవరి మీద అయినా సరే చీటింగ్ చేసిన నేతలు చెప్పండి ఒకసారి నాకు. కేసులు ఉంటాయి, కేసులు ఉన్నటువంటి డిఫరెంట్ కేసులు ఉంటాయి. కానీ వీళ్ళందరి మీద కూడా ఆర్థిక నేరాలే కదా ఉంది. ఆర్థిక నేరస్తులందరూ కొంచెం ఒకసారి చేరి ఒక ఆలోచన చేసి ఒక పార్టీ పెట్టి వచ్చినంత మాత్రం అయిపోద్దా? ప్రజలు చూశారు, ఏదో భావోద్వేగంతో లాస్ట్ టైం ఏదో చెప్పారు, మా నాన్న చెప్పారా, ఏదో చెప్తే ఫస్ట్ టైం అనుకుంటా అంటే ఈ రకమైన అభిప్రాయం వచ్చింది బయటకు. అంటే ఆర్థిక నేరస్తులంతా ఒక చోట చేరి ఒక వ్యవస్థ పెట్టుకుని దాని పార్టీ అని చలామణి అయ్యారని చెప్పడం కరెక్ట్ కదా సార్. ఒకసారి ఆలోచించండి. మీరు కానీ ఇప్పుడు పెద్దలు సత్యమూర్తి గారు ఆలోచించండి. వచ్చింది కదా, అక్కడి నుంచి వచ్చిందా కదా ఇదంతా. ఇవాళ లేకపోతే ఒక మద్యం పాలసీ అనేది ప్రభుత్వంలో ఎప్పటి నుంచో వస్తున్నదే. ఆ వచ్చేదానికి ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. నువ్వు రాగానే దానికి ఒక ఆలోచన చేసావు. నీ ఆలోచనలు అయ్యా కదా. మీరు ఎక్కడ సూట్ కేసు కంపెనీ దగ్గర మొదలు పెడితే ఇన్సైడ్ ట్రేడింగ్ అని లేకపోతే రకరకాల పదాలతో వచ్చిన మీ దగ్గర నుంచే కదా. క్విడ్ ప్రోకర్ అని ఇంతకుముందు ఎవరు నిన్న మనం మాట్లాడదాం. అంతకుముందు అప్పుడు ఈ పదాలు అదే ఇందులో క్విడ్ ప్రోకో కాదు. మరి వాళ్ళు కాదంటున్నారు. వ్యవహారం ఏంటో మాట్లాడదాం. అంతకన్నా ముందు సత్యమూర్తి గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు వెంకటేశ్వర గారు. అంటే అసలు ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఒక పార్టీకి ఉండాల్సిన ఎజెండా ఏమిటి, దేశంలో మన రాష్ట్రం ఎక్కడుంది, ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనేది పాలకుల మైండ్స్ లో లేకపోతే సలహాదారుల మైండ్స్ లో ఎక్కడన్నా ఎజెండా ఉంటే ఎంతో కాస్త అభివృద్ధి కనిపించేది. ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ గా భిన్నంగా జరిగిందో సత్యమూర్తి గారు. అందుకే ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ దొంగలు 30 మందో, దానికి లింక్డ్ దొంగలు ఇంకొంతమంది, నిజంగా పోలీసులను అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు తొందరపడి లేకపోతే ఏదో నిజంగా అంటే నాయకత్వాన్ని కూడా అభినందించాలి. అర్జెంటుగా వీడిని తీసుకెళ్ళి లోపలేసేయండి, వాడిని తీసుకెళ్ళి లోపలేయండి, ఆ వ్యవహారం లేదు. క్లియర్ గా ఫ్యాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయ్యి వాటిని అన్నింటినీ క్రోడీకరించుకున్న తర్వాత ఈ అరెస్టులు జరుగుతున్నాయి సత్యమూర్తి గారు. అంతకన్నా ముందు ఒకసారి హలో చెప్దాం. మన కోన రవికుమార్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే. రవికుమార్ గారు నమస్కారం. రైట్, వారు జాయిన్ అవుతారు. సత్యమూర్తి గారు చెప్పండి. ఇక్కడ రాజకీయ పార్టీ, దానికి ఒక ఎజెండా, దానికి ఒక సిద్ధాంతం, ప్రజలకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, ఇటువంటి పెద్ద పెద్ద పదాలు మీరు మాట్లాడుతూ ఉంటే నాకు కొంచెం నవ్వు వస్తున్నది. ఇక్కడ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి నీతులు చెప్పే పరిస్థితుల్లో ఉన్నాం మనం. వాళ్ళ గురించి చాలా ఆవేదన పడే మనుషులు ఉన్న సమాజాన్ని మనం చూస్తున్నాం ఈ పాలిటిక్స్. అవును. ఎందుకు జగన్మోహన్ రెడ్డి చూస్తే తన మీద ఏదో ఒక కేసు పెట్టడానికి ఆధారాలని అన్ని పోగేస్తున్నారట, సృష్టిస్తున్నారు. పోగేయటం కూడా కాదు, పోగేయటం అంటే ఉన్న వాటిని ఒక చోటకి తీసుకురావటం. ఇక సృష్టిస్తున్నారట, ఆధారాలను సృష్టిస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ లోకి వచ్చి ఆయన చెబుతూ ఉంటే దాన్ని నమ్మేవాళ్ళు కూడా ఇంకా సమాజంలో ఉంటే ఇంకా పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకున్నారు. దాంతోపాటు ఇంకోటి కూడా అన్నారు అడిషనల్ గా సత్యమూర్తి గారు. అంటే ఆయన అనుయాయులు జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని కూడా తలపెడుతున్నారు అని. ఇంకా అసలు ఒకటి కాదు, వచ్చి అందరూ వచ్చి నీతులు చెప్తారు. అతను అంబటి రాంబాబు అని ఒక పొలిటీషియన్ ఉన్నాడు,
అతను చెప్తాడండి ఐపీఎస్ ఆఫీసర్ని, డీజీపీ స్థాయి వ్యక్తిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారంటాడు. అదేంటి డీజీపీ స్థాయి వ్యక్తి అయితే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే అమ్మని చెబితే అరెస్ట్ చేయరా? అంతే కదా. అసలు ఆ అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన చెప్తాడు, ఆ విశాల గున్నిని లేకపోతే కాంతిరాణ టాటాని వీళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ మీరు అప్రూవల్ గా మారితే మళ్ళీ మీకు పోస్టింగ్లు ఇస్తామని చెప్పి వాళ్ళతోటి చెప్పించి నన్ను అరెస్ట్ చేశారంటాడు ఆయన. అసలు వీళ్ళు నేరం ఎందుకు చేశారు, అది అసలు నేరము అన్న విషయాన్ని కప్పిపుచ్చి మాట్లాడుతుంటారు వీళ్ళు. నువ్వు నేరం ఎందుకు చేశావంటే రకరకాల ఆర్గ్యుమెంట్లు తీసుకొచ్చి చెప్తారు తప్ప ఒక అమ్మాయిని ఆ బాంబే నుంచి తీసుకొని వచ్చి 42 రోజుల పాటు ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ లో పెట్టి వాళ్ళతోటి రాయించుకొని కేసులు విత్డ్రా చేయించుకొని ఇవన్నీ చేయటం తప్ప కాదా అని ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు మాట్లాడు, లేదా అమర్ రాంబాబు మాట్లాడు. అట్లాగే ఈ రాజీ కసిరెడ్డి విషయంలో కూడా తీసుకొచ్చి తన మీద ఏదో సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్పటం. ఈ రోజున అసలు మారు పేరుతోటి ఎందుకు వచ్చాడు, దొంగ పేరుతోటి ఎందుకు పారిపోబోతున్నాడు, ఎక్కడికి వెళ్దామని, ఎంత దూరం పోతాడు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా అంటే ఒక రకంగా చాలా లాంగ్ రోప్ ఇస్తున్నారండి ఈ నిందితులందరికీ కూడా. కొంచెం అంటే నా దృష్టిలో అయితే ఇట్లా లాంగ్ రోప్ ఇవ్వడానికి కూడా కావాలని అది కూడా స్ట్రాటజిక్ మూవ్ అని నేను అనుకుంటున్నా. అంటే ఇక టైట్ కార్నర్ అని మనం పెట్టాం కదా, అంటే వాళ్ళు తప్పించుకోలేకుండా ఇలా కాగితాలు ముందు పడేస్తున్నారట. ఇదిగో ఈ కాల్ రికార్డ్స్ ఏంటి, ఈ మీటింగ్స్ ఏంటి, వ్యవహారం ఏంటి, ఈ ట్రావెల్స్ ఏంటి అని. కరెక్టే గాని అంతే లాంగ్ రోప్ ఇవ్వటం వల్ల ఏమవుతున్నది అంటే ప్రజల్లో అనుమానం పడుతున్నది. ఇది నిజంగా ఈ కేసు నిజమైన కేసేనా, లేకపోతే నిజమైన కేసు అయితే అరెస్ట్ చేసేవాళ్ళు కదా అన్న ఒక ఫీలింగ్ లోకి ప్రజలు వస్తున్నారు. నేను చెప్తున్న పాయింట్ అది. అంటే ఒక్క నిమిషం సత్యమూర్తి గారు, ఇక్కడ మిమ్మల్ని ఒక్కసారి ఆపి కోనగారి దగ్గరికి వెళ్తాం, మళ్ళీ మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్కారం. సో ఈ ఎవరైతే ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్నారో, అంటే అమాయక ఫేసులు పెట్టుకుని నటిద్దామని మాకే పాపం తెలియదని చెప్పి ప్రయత్నం చేసినా పప్పులేం ఉడకట్లేదుట. విచారణలో కూడా చాలా స్ట్రాంగ్ గా ఎవిడెన్సెస్ అన్ని పెట్టి చేస్తున్నారు పోలీసులు. ఇంకా రావాలి, కలుగులో ఇంకా కొంతమంది బ్యాచ్ ఉన్నారు. కానీ ఇప్పుడు సత్యమూర్తి గారు ఒక ఎక్స్ప్రెషన్ చెప్పారంటే ఈ లాంగ్ గ్రూప్ ఇవ్వడం వల్ల కొంత ప్రజల్లో ఏమన్నా వేరే రకంగా వెళ్లే అవకాశం ఉంటుందా అని ఏం చెప్తారు దాని మీద మీరు? సరే, మీ పార్టీ కార్యకర్తలు కొంతమంది ఇప్పటి వరకు గోల్ చేశారనుకోండి, అంటే గోల్ అనకూడదు కానీ పాపం కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నాళ్ళు అరెస్టులు చేయరా, మమ్మల్ని వేధించారు, మీరేమో ప్రభుత్వంలోకి వచ్చి మీరేమో అభివృద్ధి అమరావతి అంటే మరి మేము ఎన్నాళ్ళు రోడ్డు మీద పడి దెబ్బలు తిన్న మా పరిస్థితి ఏంటని కొంత వాళ్ళకి కొంత రిలాక్సేషన్ ఒక రకంగా చెప్పాలంటే అరెస్టులు. కోనగారు, ఏబిఎన్ ప్రేక్షకులకి అలానే మీకు ఇందులో ఉన్న ప్యానల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. వేధింపులు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు మొట్టమొదటిగా నాతోనే స్టార్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి పొలిటికల్ పర్సన్ కేసు నా పైన మొట్టమొదటిగా పెట్టారు. వేధింపులు అంటే ఆవేదన ఉంటుంది తప్పనిసరిగా. ఒక పార్టీ జెండా మోసి పార్టీని, అధికారంలో లేని పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఒక కసితో ఒక పట్టుదలతో పనిచేసినటువంటి వ్యక్తులకు ఆవేదన ఉంటుంది, ఆక్రందన ఉంటుంది. ఎందుకనంటే వేధింపులంటే అలాగేలా కాదు, ఇంటిలో ఉన్న భార్య బిడ్డలు కూడా అవమానపరిచే విధంగా, భార్య బిడ్డల ముందు కూడా అవమానపరిచే విధంగా ప్రవర్తింపజేసేటటువంటి పరిస్థితి ఆ రోజు జరిగింది. ఈరోజు చట్టం ఏదైనా గొప్పది. చట్టం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పేవాడు, చట్టం ముందు అందరూ ఒకటే, చట్టం సమానమే, చట్టం గొప్పదే. ఇప్పుడు ఆ చట్టం పనిచేయడం ప్రారంభించింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు చట్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారి చట్టంలో మారింది. అదే ఆ చట్టం దాని రూల్స్ వేరే, ఇప్పుడున్న చట్టం దీని రూల్స్ వేరే, అట్లా చూడాలా? అదే ఆ చట్టం ఆ రోజు ఆయనకి చట్టంలో మారింది. ఈరోజు చట్టంలో పనిచేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఈ రోజు కదా ఆ రోజు కదా, లేకపోతే
ఇన్ని ప్రస్థానాలు 44 ఏళ్ల ఆయన ప్రస్థానంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా అనేక రకాలుగా ఆయన ముందుకొచ్చారంటే ఆయన చట్టం ప్రకారం వెళ్దాం, చట్టం ప్రకారం చట్టాన్ని చట్టంలో చూడాలి అనేటటువంటి ఆలోచన విధానంతో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చట్టం ప్రకారం ఈ రోజు చట్టం ముందుకెళ్తాం. కానీ ఇక్కడ ఒకటి ఉంది, ఇప్పుడు కాదు ఇంకొక రవికుమార్ గారు మీరు చెప్తారు కానీ, అంటే ఇప్పుడు మనం గేమ్ ఆడుతున్నాం అనుకోండి, నేను మొన్న కూడా చెప్పాను, రూల్స్ అందరూ ఫాలో అవుతుంటే ఆ రూల్ ప్రకారం ఆడాలి. అసలు రూల్సే ఫాలో అయిన వాళ్ళ దగ్గర మేము రూల్స్ ఫాలో అవుతాం, ఆ రూల్స్ ప్రకారం గేమ్ ఆడతాం అంటే కుదురుతుందా? అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మా తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని, ప్రజలు గాని, దేశంలో గాని, విదేశాల్లో ఉన్నటువంటి గమనించాల్సింది, జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈ మాట ఎప్పుడూ అంటున్నాను, మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తున్నాను, ఈయన క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి బిహేవియర్స్ తో ఉన్నటువంటి వ్యక్తి జగన్. ఓకే, ఈ మాట నేనేదో ఒక ఆయన పార్టీలో వ్యక్తిత్వాన్ని కించపరచాలనో మాట్లాడాలో మాట్లాడాలి. ఈరోజు ఆయన పైనటువంటి కేసులన్నీ విచారణ చేసేటప్పుడే సుప్రీంకోర్టులోనే ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదులు అసలు ఉగ్రవాదుల కన్నా ప్రమాదం అని చెప్పి మాట్లాడినట్టు న్యాయమూర్తులే కామెంట్ చేసినటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారి క్రైమ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఇన్స్టిట్యూషనలైజేషన్ చేసి ఆయన వ్యవస్థ అవినీతిని కావచ్చు, క్రైమ్ని కావచ్చు వ్యవస్థీకృతం చేశారు. ఈ వ్యవస్థీకృతం చేసేటటువంటి ప్రక్రియలో దానిని కనిపెట్టాలి అని అంటే దానిని ఎక్కడికక్కడ క్రైమ్ ఏది, వ్యవస్థ ఏది అనేది సెపరేట్ చేసి చేయాలంటే కొంత సమయం. బాగా చెప్పారు, లేకుండా చేసుకెళ్ళిపోయారు. ఎస్, ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడు, ఏం బుకాయిస్తాడు, ఈ అంబటి రాంబాబు లాంటి వాడు పెద్ద నోరేసుకొని వచ్చేటటువంటి వాళ్ళు. మేము ఎన్నిసార్లు అడిగిన వాళ్ళకి ఒకటి ఏంటంటే, మాకు తెలీదు, తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ముహూర్తం కావచ్చు, ఆ జెండా రంగు వల్ల కావచ్చు, కారణాలు ఎదురు ఒకసారి తప్పు చేశామని ఎక్కడనంటే సిగ్గుపడతాడు. కనీసం ఆ పార్టీలో ఏంటంటే అటువంటిగా అసలు సిగ్గు అనేది ఎవరి దగ్గర కూడా మచ్చుకైనా కనబడుతుంది. అసలు అదేదో అంటే అరే మనం తప్పు చేసాం, ఎవడైనా వేలెత్తి చూపిస్తే మనం ఇదవుతాం కదా అనేటటువంటి కొంత సహజంగా మనుషుల్లో ఉంటుంది. ఆ పార్టీలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా ఎవరికి అటువంటిది. ఆయన మాట్లాడతాడు 98,000 కోట్ల రూపాయలు బహుశా డిజిటల్ కరెన్సీ ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గించండి, డిజిటల్ పేమెంట్స్ కి ఎక్కువగా మనం ఇచ్చేయండి అని ప్రోత్సహించి ఒక దేశాన్ని ఆ వైపు నడిపిస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా గడచిన 5 సంవత్సరాల్లో 98,000 కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలు క్యాష్ రూపంలో చేసినటువంటి ప్రభుత్వం. అంటే ఇందాక నేను మీకు అన్నాను, వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినలైజేషన్, అవినీతి కరప్షన్ కావచ్చు, క్రిమినల్ చర్యలు కావచ్చు, ఇది అందులో భాగమేనండి. 98,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేయించారండి? అదే ఇప్పుడు ఈ ఆర్థిక నేరాలను విచారించే దర్యాప్తు సంస్థలు వీటి మీద చాలా సీరియస్ గా యాక్ట్ చేయాలి. కోన గారు మీరు చేయాలి, కానీ గతంలో చేయలే. అసలు గతంలో ఈ ఈడీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకు మీరు ఇంత చేస్తున్నారని ఏ వ్యవస్థ కూడా ఆయన ప్రశ్నించాల. ఎందుకంటే ప్రభుత్వం అది. ఆయన ఏం మాట్లాడితే ఉంటాడు, నేను క్యాబినెట్ లో పెట్టా, పాలసీని క్యాబినెట్ లో ఆమోదం చేశా. ఈ క్యాబినెట్ అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన అవినీతిని వ్యవస్థీకృతం చేశాడు, క్రిమినల్ చర్యలను కూడా వ్యవస్థీకృతం చేశాడు. క్రిమినాలజీ బహుశా ఆయన ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే క్రిమినాలజీ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ని, ఆ స్కిల్ డెవలప్మెంట్ ని మనం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం. చెప్పాలి కానీ ఆ ట్రాప్ లో పడకుండా కాపాడాలి యూత్ ని. ఎందుకంటే ఆ క్రిమినాలజీ అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు క్యాబినెట్ అంటే పాలసీని వాళ్ళు ఏం మాట్లాడతారండి, పాలసీ. వాట్ ఇస్ ద పాలసీ? ద పాలసీ అనేటటువంటిది అడ్డం పెట్టుకుని, అంటే క్యాబినెట్ లో నేను క్యాష్ ఇచ్చి చిల్లర పైసలు ఇచ్చి తీసుకుంటా, చిల్లర పైసలు దండుకుంటా అనేది పెట్టుకుంటాడా? రవికుమార్ గారు మాట్లాడరు, మీరు ఇప్పుడు పాలసీ అన్నారు కదా, అసలు ఈ పాలసీ ఏంటి? దీని మీద ఏంటంటే కేవలం 1,000 కోట్ల స్కామే కాదు,
వేల మంది ప్రాణాలు కూడా పోయాయి. దాని గురించి కూడా మాట్లాడాలి. ఒకటి ఇందాక రవికుమార్ బ్రేక్ తర్వాత మాట్లాడదాం రవి గారు. అంటే మీరు ఇందాక అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. అంటే క్రైమ్ ని ఎలా ఆర్గనైజ్ చేయడం అంటే ఏదో బిజినెస్ మ్యాన్ సినిమాలో అనుకుంటా మహేష్ బాబు హీరోగా చేశాడు. అందులో క్రైమ్ ని ఆర్గనైజ్ చేసి చూపిస్తానని అతను పోలీసులకే ఛాలెంజ్ విసురుతాడు. అది ఒక సినిమా కథే. కానీ ఇప్పుడు మీరు చెప్తే నాకు అసలు స్కామ్ లో దొరుకుతున్న దొంగలు, దొరకాల్సిన దొంగల గురించి బయట పెడతానన్నారు విజయసాయి రెడ్డి. కొంతమంది దొరికారు, కానీ మిగతా వాళ్ళు కూడా దొరకాల్సిన అవసరం ఉంది. అలాగే కలుగులో మిగతా అంశాలకు సంబంధించి కూడా కొంతమంది ఇంకా బయటికి రాలేదు. మరి ఆ బ్యాచ్ను కూడా బయటికి ఎలా తీసుకొస్తారు? కొద్దిసేపటి క్రితమే బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంటే వరుస అరెస్టులతో ఈ తప్పు చేసిన వాళ్ళందరికీ అర్థమవుతోందా వెంకటేశ్వరరావు గారు? అంటే గతంలో అధికారం అండ చూసుకుని చెలరేగిపోయిన వాళ్ళు, అది పొలిటీషియన్స్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, ముఖ్యంగా అంటే రాజకీయ నాయకుల్ని మించి ఓవర్ యాక్ట్ చేశారు కొంతమంది ఆఫీసర్స్. ఇవాళ దాని మూల్యం చెల్లించుకోక తప్పదు. అంటే ఈ స్పృహ అంత పెద్ద పెద్ద ఆఫీసర్లు ఐపీఎస్లు ఐఏఎస్లు అయ్యి ఉండి, అంటే వాళ్ళని తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడు వైపీఎస్లు ఐఏఎస్లు అనేవారు, ఎందుకు ఆ పాయింట్ మిస్ అయ్యారంటారు వెంకటేశ్వరరావు గారు వాళ్ళంతా? ఎక్కడ మనం ఫస్ట్ చర్చించుకోవాల్సింది రిషి గారు, మీరు చెప్పినట్టుగా ఈ సోకాల్డ్ ఆఫీసర్స్ చూడండి. తండ్రి హయాంలో ఐఏఎస్ అందరూ ముద్దాలు అయ్యారు. అందరు మీన్స్ ఐఏఎస్ ముద్దాలు కొన్నారు, 3, 4, 5 ఎంతమంది అనగాను. ఇవాళ కొడుకు టైం వచ్చేసరికి కొడుకు టైంలో ఐపీఎస్ అంటే పాత్ర తీసుకున్నారు. కూడా అక్కడ పెద్ద పాత్ర తీసుకున్నారు, చిన్న పాత్ర తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ముద్దాలు అవడానికి కారణం ఏంటి? వీళ్ళ యొక్క అవినీతి. ఇప్పుడు మనకి మన సిస్టమ్ లో ఇండియన్స్ లో ఐఏఎస్ ఐపీఎస్ అని టాప్ కదా, ఇంకా వాళ్ళు చాలా మేధావులని. అవును. సో ఐఏఎస్ లో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఆ అధికారం ఇచ్చి వాళ్ళకి చాలా మనకు తెలుసు. వాళ్ళకు ఒక పెద్ద బంగ్లా దగ్గర మొదలు పెడితే ఇంట్లో ఒక 25 మంది వర్కర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టి వాళ్ళ కార్లు, పిల్లల్ని తీసుకెళ్తారు ఒక కారు, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఎంతెంత జీతాలు ఇస్తుంటే వీళ్ళు కేవలం అవినీతి కోసం అలవాటు పడి రాజకీయ నాయకులతో సమర్థిస్తున్నారు. అదే దేశ అభివృద్ధి కోసం మైండ్స్ వాడమంటే దాన్ని క్రైమ్స్ కోసం, మరో అంశాల కోసం వాడుతున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత డెసిషన్ తీసుకున్నా, ఏ పాలసీ రూపొందించినా రాజకీయంగా కేబినెట్ కూర్చొని ఒక పాలసీ రూపొందిస్తే అల్టిమేట్ గా అది జీవో రావాల్సింది ఎక్కడి నుంచి? వాళ్ళ చేతుల్లో నుంచే. అవును, వాళ్ళ చేతుల్లో నుంచే కదా. సో ఇక్కడ ఏమైనా తప్పులు కానీ ఒప్పులు కానీ ఉంటే సరి చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది కదా, ఎందుకంటే మేధావులు కదా వాళ్ళంతా. కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే మన దేశంలో కానీ మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో పూర్తిగా వీళ్ళు ఇవాళ ఎవరైతే అవినీతి రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళతో చేతులు కలుపుతున్నారు. నీకింత నాకింత అక్కడి నుంచి వచ్చింది ఈ దౌర్భాగ్యం అంతా కూడా ఈ రాష్ట్రంలో. అది ముఖ్యంగా చెప్పాలంటే కాకపోతే ఐఏఎస్ వాళ్ళు ముద్ర ఎందుకు ఐపీఎస్ ముద్ర ఎందుకు అవుతారు? కింద ఉన్నటువంటి చాలా మంది గెస్టెడ్ గ్రూప్ 1 ఆఫీసర్ గెస్టెడ్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ముద్ర ఎందుకు అవుతున్నారు? కేవలం మనం రిటైర్ అయ్యే లోపల మనం కూడా 100 కోట్లు సంపాదించాలి. ఏం రాజకీయ నాయకులు వచ్చి అవినీతి చేస్తుంటే మనం ఎందుకు దాంట్లో? అంటే వాళ్ళకన్నా తెలివైన వాళ్ళము, లక్షల్లో 100 పోస్టులే ఉన్న వాళ్ళ మనమేం తక్కువ అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. అంటే డెఫినెట్లీ అదే ఆలోచన, ఆ ఆలోచన నుంచి వచ్చింది కదా. లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ఒక ఏదైనా తప్పు చేయాలనే ఉంటే దాన్ని ఆపేటటువంటి అధికారం నీకుంది. నీకున్నటువంటి అధికారం ఏంటి? ఇక్కడ ఈవెన్ సీఎం గారు ఒక ప్రపోజల్ చెప్పినా గానీ దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే, ప్రజలకు మంచి జరగదు అనుకుంటే, అవినీతి ఉందనుకుంటే చెప్పేటటువంటి అధికారం నోట్లో ఫైల్ పెట్టేయచ్చు మీకుంది కదా మీకు. కానీ మీరు వీళ్ళతో చేతులు కలిపేసేసి మీరు కూడా లాలూచి పడబోయితే ఇవాళ రాష్ట్రం పూర్తిగా నువ్వు ఆపాల్సిన వాడి తప్పని చెప్పకుండా, స్కూల్లో మనం అంటావే స్కూల్లో టీచర్ తప్పని చెప్పకుండా వాడిని తీసుకోవాడు ఎట్లా ముద్ద అయిపోతాడో ఆ రకంగా ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ సోకాల్డ్ ఐఏఎస్లు చాలా మంది ఎక్కువ ఉన్నారు ఇవాళ. అంటే అట్లా కాదు. ఇప్పుడు సపోజ్ పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి మనం పేరు తీసి మాట్లాడుకున్నాం అనుకోండి. ఆయన సరే ఇంటెలిజెన్స్ నిఘా అధిపతి అయ్యి ఆయనకి సంబంధం లేని వ్యవహారాల్లో ఆయన ఏమంటాడు, నేను ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా అందరితోనూ మాట్లాడొచ్చు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, ఏది చంద్రబాబు నాయుడు అరెస్టుకి ఎలాగ కుట్ర చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఇవా లేకపోతే అసలు సంబంధం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇందాక వారు చెప్పినట్టు 45 రోజులు ఇక్కడ ఎలాగా కన్ఫైన్ చేయాలి, ఇవా ఇంటెలిజెన్స్ చీఫ్లు చేసే పనులు?
వీళ్ళకున్న అధికారం అదే సార్. ఇప్పుడు ఆయన ఎక్కడో అక్కడ హైదరాబాద్ లో ఫామ్ హౌస్ కట్టాడు, 2.5 ఎకరాలు 3 ఎకరాలు ఫామ్ హౌస్ కట్టాడు. ఎట్లా కట్టాడండి? ఒక ప్రభుత్వ ఉద్యోగి ఫామ్ హౌస్ లో కట్టుకునే స్టేజ్కి వెళ్ళాడంటే మామూలుగా అయితే అసాధారణం, అది సాధ్యం కాదు. అసలు అదేంటంటే ఏ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినా కానీ కొన్ని 100 కోట్లు ఉన్నాయండి ఇవాళ. అది ప్రతి ఒక్కరు తెలిసిందే, ఎవరు మాట్లాడరు. అందుకనే వీళ్ళకి అసలు ఎక్కించి చెడిపోతుంది. నీ అధికారం కాదు అంటే కాదు కొంచెం వెంకటేశ్వర అంటే ఇప్పుడు నాలాంటి జర్నలిస్టులు ఏంటంటే కొంచెం అంటే మనం బ్లాంకెట్ గా స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్టేనా? ఖచ్చితంగా దేశం కోసం సమాజం హితం కోసం పనిచేసే ఆఫీసర్లు కూడా ఉంటారు కదా, వాళ్ళు లేకపోతే దేశం అలా కూడా నడవదు. మొత్తాన్ని మనం 10% ఎక్కువ మంది ఇవాళ ఎక్కువ మంది మనం రిటైర్ అయ్యేదానికి రాజకీయ నాయకుల కంటే ఎక్కువ సంపాదించాలనే భావనతో ఇవాళ ఎంప్లాయీస్ లో చాలా చాలా వ్యవస్థలో ఉన్నారు సార్. అందుకని నిర్వీర్యమవటం, వ్యవస్థ నాశనం అవడం కారణం ఏంటి? ఎందుకు జరుగుతుంది అవినీతి? ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు తప్పు చేయబట్టే రాజకీయ నాయకులు మించి తప్పు చేస్తున్నారు వాళ్ళు. అది మార్పు రావాలి, ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళంతా కూడా. ప్రజల కోసం, ప్రజలు కట్టే సొమ్ము నుంచి మనకు జీతాలు వస్తున్నాయి, ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి మన పిల్లలు చదువుకుంటున్నారు, ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి నేనుండే ఇంటికి అద్దె కడుతున్నారు అనే భావన వినంలో వచ్చే తప్పితే లేకపోతే ఈ అవినీతి ఇంత జరుగుతూ ఉంటది. ఇప్పుడు రివర్స్ లో క్లాసులు బీగుతున్నారు ఏది విచారణ అధికారులకి. ఇప్పుడు మీరు అందాక అన్నారు అంబటి రాంబాబు ఏమంటారు, వీళ్ళందరూ ఏదో పోరాటాలు ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళినట్టు, వాళ్ళు ఇంకా జైలు దగ్గర ధర్నాలు కూడా చేయట్లేదు, చేశారు మరి అది కూడా నవ్వుకుంటున్నారు ప్రజలు. అంటే వాళ్ళు ఏం చేసి కేసుల్లో జైలుకి వెళ్ళారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. అలాగే ఆఫీసర్స్ కూడా ఇప్పుడు ఇంకా కాంతినానా టాటా, విశాల్ గున్ని, సరే వాళ్ళు బలవంతంగా చేశారా, ఏం చేశారా, అప్రూవర్లుగా మారారా, బట్ తప్పు చేసిన వాళ్ళే శిక్ష అనుభవించాలి కదా సత్యమూర్తి గారు. ఇప్పుడు బలవంతంగా చేయడం అంటే వాళ్ళు ఏమో చిన్నపిల్లలు ఏంటండి, ఐపీఎస్ చదివి వచ్చి ఆ బాంబే వెళ్ళే ఒక అమ్మాయిని తీసుకురా అంటే తీసుకొచ్చేస్తారా? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏదన్నా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వటం అది వేరే కథ. అసలు నేరం ఎందుకు చేసావు? ఇప్పుడు మీరు ఇందాక నుంచి విజయసాయి రెడ్డి ట్వీట్ ఒకటి మీ స్క్రీన్ మీద వేస్తూ ఉన్నారు. అవునవును, నాకు ఆ ట్వీట్ చూస్తే నాకు ఎంత నవ్వు ఆపుకుందామన్న ఆగని పరిస్థితి ఉంది. నేను ఈ మద్యం స్కామ్ లో నేను ఒక విజిల్ బ్లోయర్ అంటాడు ఆయన. విజిల్ బ్లోయర్ అంటే ఏంటో తెలుసా ఋషి గారు? నేరం జరగకుండా ఆపేవాడు విజిల్ బ్లోయర్. నేరం జరగకుండా నేరం జరుగుతున్నది, ఇదిగో ఇట్లా జరగబోతున్నది అని చెప్పేవాడు విజిల్ బ్లోయర్. నేరం అంతా జరిగిపోయిన తర్వాత మొత్తం డబ్బులు సరే పోనీ కాదు, కొంత మినహాయింపించిన ఆ నేరానికి సంబంధం లేని వాడు ఆ విజిల్ ఏదో బ్లో చేసినా పోనీ విజిల్ బ్లోయర్ అందాం. కానీ మీటింగ్లన్నీ ఆయన ఇంట్లోనే జరుగుతాయి, ఆయన జిల్లాలోనే జరుగుతాయి. ఋషి గారు మీటింగులు పెట్టడం మామూలు ఏదో పెద్ద మనుషులేండి పెట్టాడా, తెల్ల జుట్టు ఉంది కాబట్టి పెద్ద మనిషి కాబట్టి అనుకోవచ్చు. ఇక్కడ అది కాదు క్వశ్చన్. 100 కోట్ల రూపాయల అప్పులు ఇప్పించాడు వాళ్ళకి. ఎవరైతే డిస్టిలరీలు కబ్జా పెట్టుకోవటానికి 100 కోట్ల రూపాయల లోన్ ఇప్పించిన వ్యక్తి నేను 1 రూపాయి వచ్చి కాదండి పాపం ఆయన ఇప్పించాడు కానీ ఆయన 1 రూపాయి ముట్టుకోలేదు అన్నాడు కదా. 1 రూపాయి ముట్టుకోలేదట. ముట్టుకోకుండా విజిల్ బ్లోయర్ అంటాడు. అంటే ఇటువంటి పదాలు వాడి ఋషి గారు ఎట్లా చేస్తున్నారంటే సమాజంలో కొంచెం బాగా ఏదన్నా తెలివితేటలు ఉన్న వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారండి వీళ్ళు. బాగా చెప్పారు. ఈ అంబటి రాంబాబు విషయం కానీ, లేకపోతే ఈ విజిల్ బ్లోయర్ విజయసాయి రెడ్డి విషయం కానీ, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తున్న ఆర్గ్యుమెంట్లు కానీ, ఇవన్నీ మనం చూస్తే సొసైటీలో ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయటానికి, అంటే తా మీద ఒక పెద్ద పదం వాడకూడదు కానీ పతిత్తులు లాంటి వాళ్ళమని చెప్పే పరిస్థితికి వీళ్ళు వస్తున్నారు. ఇంకొకటి సత్యమూర్తి గారు మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది ఇంకో ప్రమాదం కూడా ఉంది. అంటే చాలా మంది మీరు అన్నట్టు ఇప్పుడు చాలా మంది యువత తెలివితేటలతో వస్తున్నారు. ఏ యుగంలో ఉన్నాం మనం? పొరపాటున వీళ్ళని కనుక మోడల్ గా తీసుకుని వాళ్ళ తెలివితేటలు మరో రకంగా వాడితే జరుగుతున్నది. ఇప్పుడు అదే పెను ప్రమాదం, సభ్య సమాజానికి పెను ప్రమాదం ఈ డైరెక్షన్ లో ఇందులోనే ఉన్నది. వీళ్ళందరూ కూడా ఒక నేరం చేసి సిగ్గుపడకుండా, జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తూ ఉన్నాడు, మీరు జైలుకి వెళ్ళటం తప్పు కాదు, నేను కూడా 16 నెలలు జైల్లో ఉండి వచ్చాను అని చెప్పి. అంటే ఇప్పుడు అదొక కాదు, ప్రత్యేక క్వాలిఫికేషన్ లా ఫీల్ అవుతున్నారా? క్వాలిఫికేషన్ లాగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు, దాన్ని నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు. అది ఇప్పుడు ట్రాజెడీ అదండి. సమాజంలో పెద్ద ట్రాజెడీ ఇది. ఈ కుంభకోణాలు చేయటం, కుంభకోణాలు జరగటం, దీనికి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు,
సహాయం చేయటం ఇదంతా ఒక ఎత్తు అయితే సమాజంలో ఇటువంటి పోకడలని ఎక్కువ చేస్తున్నారు. మొత్తం ఆ సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు. నేరాలు చెయ్యటం అనేది తప్పు కాదు అని చెప్తున్నారు. అంటే రెండు రకాలు సత్యమూర్తి గారు, రెండు రకాలు. ఇప్పుడు బ్రేక్ తీసుకుంటారు, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అంటే రెండు రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఒకటి తెలివితేటలతో లెజిటిమేట్ గా వ్యాపారాలు పెట్టి వ్యవస్థీకృతంగా డెవలప్ చేసి వాళ్ళు లాభపడుతూ రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పడుతూ కోట్లు సంపాదించుకోవడం. ఇప్పుడు ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు కార్పొరేట్ సంస్థలు చేస్తున్నారు, ట్యాక్సులు కడుతున్నారు. కానీ ఇది అందుకు భిన్నమైన వ్యవహారం. అదే తెలివితేటల్ని, చట్టాల్లో ఉన్న చిన్న చిన్న లొసుగుల్ని ఈ ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని వాడుకుని మళ్ళీ వేల కోట్లు ఎలా సంపాదించవచ్చు. ఇది ప్రమాదకరమైన, చాలా చాలా ప్రమాదకరమైన దారి. ఒక బ్రేక్ తీసుకుంటారు రవి గారు. బ్రేక్ తర్వాత మీరు చెప్పాల్సిన విషయాలు ఏంటంటే మీరే చెప్పాలి, ఎందుకంటే కూటమిలో తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్నారు కాబట్టి. విజయసాయి రెడ్డి వ్యవహారం ఏంటి అంటే ఆయన దొరకని దొంగలు, దొరకబోతున్న దొంగల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇంకా పట్టిస్తాడు. ఒకటి, అందరి బట్టలు విప్పుతాను ఆయన మాట, నేనైతే ఆ భాష వాడిని కానీ ఆయన మాటలో చెప్తున్నా. ఈయనేంటి అంటే అన్ని బయట పెట్టేసి మరి ఆయన చేసిన నేరాల సంగతి ఏంటి? మీరందరూ అప్పట్లో కంప్లైంట్ చేసిన భూపాల్ గారు 3 విషయాలు టైం తీసుకుని చెప్పండి. 3 విషయాలు ఏంటంటే, ఒకటి నేనేమనుకుంటున్నానంటే ఈ లిక్కర్ స్కామ్ విషయంలో గేమ్ ఓవరా. అంటే అందరూ దాదాపు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు, మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళ పేర్లు కూడా మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పక తప్పదు. కానీ దీని లీడ్ ఎక్కడికి ఉంది? ఎవరు చెప్తే ఇవన్నీ చేశారు? జగన్మోహన్ రెడ్డి చెప్తే చేశారా, లేకపోతే ఇంకోళ్ళు చెప్తే చేశారా? అక్కడ దాకా ఈ విషయం వెళ్తుందా వెళ్దా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మిగతా వాళ్ళ వ్యవహారం ఏంటి? ఇప్పుడు విజయసాయి రెడ్డి భూకుంభకోణాలు, పేర్ని నాని, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారంపూడి, ఆడదాం ఆంధ్రాలో రోజా, తప్పిచూ తిరుగుతున్న కాకాణి, వీళ్ళ సంగతి ఏంటని అడుగుతున్నారు చాలా మంది. మీరు ఫాలో అవుతుంటే కనుక ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే మన గ్రూపుల్లో ఈ కింద మా చాటింగ్లో వీళ్ళంతా అడుగుతున్నారు, అడగమని. తర్వాత విజయసాయి రెడ్డి వ్యవహారాన్ని ఏంటి? ఆయన వీళ్ళందరి పేర్లు చెప్పి ఆయన అస్మదీయుడిగా మారిపోతున్నాడా? ఇప్పుడు ఋషి గారు, ప్రభుత్వానికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. మనం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకునో అధికారం అడ్డం పెట్టుకునో ఏ ఒక్కరిని వేధించాలని గాని లేకపోతే తప్పుడు కేసులు పెట్టాలని గాని ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ వ్యక్తే కాదు. ఇక్కడ ఏంటంటే ఈ రోజు మేము చేస్తున్నటువంటి ప్రభుత్వం బాధ్యత ఏంటి? ప్రభుత్వ ధనాన్ని కాపాడు, ప్రభుత్వ ప్రతిష్టని పెంచడం. గతంలో జరిగినటువంటి అరాచకాల వల్ల ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అన్ని కాబట్టి ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా చాలా మంది వాళ్ళు మేము ఐపీఎస్ఎల్ అని మర్చిపోయారు వాళ్ళంతా కూడా. ఈరోజు మేము ఆ రోజే చెప్పాం వీళ్ళు ఐపీఎస్ఎల్ కాదు వైపీఎస్ఎల్ గా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారని చెప్పి ఆ రోజు మాట్లాడేవారు. ఆ రోజు దానిని ప్రజలు కూడా విశ్వసించారండి. ప్రజలు దానిని గమనించారు కాబట్టి అప్రత్యాసమైనటువంటి తీర్పిచ్చారు. ఈరోజు అధికారులు చాలా మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఈరోజు వాటాలు పంచుకుంటున్నారు అని మీడియాలో దాంట్లో చూస్తున్నాం. విచికృతం అయిపోయింది. ఈరోజు వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో అండి ఒక 10% మాక్సిమం ఈ వ్యవస్థను పొల్యూట్ చేస్తున్నారు. బట్ 90% పద్ధతి మీద ఉన్నారు. వేరే ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థలో రివర్స్ అయిపోయిందండి. 10% మిగిలారు, అక్కడ కూడా 90% పొల్యూట్ చేస్తున్నారు. దరిది ఎక్కడ కూడా ఏ వ్యవస్థలో కూడా 10-15%. ఇక్కడ ఏంటంటే రివర్స్ అండి, పొలిటికల్ వ్యవస్థకి రివర్స్. నేను వెంకటేశ్వర గారికి చెప్పబోయేది ఏంటంటే పొలిటీషియన్లు అని అనొద్దండి. ఏ వ్యవస్థలో కూడా మీరు ఇట్లా మేధావులు, మీరు ఇలా మాట్లాడే వాళ్ళు ఒక వ్యవస్థని పూర్తి స్థాయిలో మనం బోధించడం అనేది కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా నేను ఖచ్చితంగా చెప్పగలనండి, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు వేసినటువంటి ఈ పార్టీలోనే పుట్టినటువంటి వాళ్ళు, ఈ పార్టీలోనే పెరుగుతున్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ఎంతో డిసిప్లైన్ ఉన్నారు. కానీ వ్యవస్థ ఈ రోజు బలవంతంగా కొంతమంది నాయకులతో తప్పు చేయించే పరిస్థితులు కూడా కల్పిస్తున్నాయి. ఇది వ్యవస్థ తయారు చేశాం. దీనికి కారకులు ఎవరంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాదండి, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి నేను ఈ విషయాన్ని అనేక పర్యాయాలు చెప్పాను. ఈ వ్యవస్థని అంటే క్రైమ్ ని, అంటే అది అవినీతి కావచ్చు లేకపోతే నేరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కింద ఇన్స్టిట్యూషనలైజేషన్ చేసింది వాళ్ళ నాయన దగ్గర నుంచి ప్రారంభమైంది.
ఎన్టీ రామారావు గారు చేయాల అంత ముందు ఉన్నటువంటి ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా అలా అంటే చేయలేదు. కరెక్టే రవికుమార్ గారు, అప్పటి ఇప్పుడు నుంచి కాదు, ఇప్పుడు మీకు కూటమి చాలా బలంగా బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు ప్రజలు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధితో పాటు మరి కలుపు మొక్కల ఏరువేత వ్యవహారం కూడా జరగాలి కదా. ప్రజలకి ఒక అందుకేనండి. కాదు, ఒక క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామనే ఫీలింగ్ ఇవ్వాలి కదా. ఫీలింగ్ ఇవ్వడం కూడా కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు మాకు ఇచ్చినటువంటి అధికారం చట్ట ప్రకారం పరిపాలన చేయమని ఇచ్చారు. అంతే అంతే, చట్ట ప్రకారమే. చట్టాన్ని బైపాస్ చేసి కానీ, చట్టాన్ని ఓవర్టేక్ చేసి కానీ, చట్టాన్ని దుర్వినియోగం చేసి కానీ చేయమని మాకు అధికారం ఇవ్వరు. అందుకని తప్పనిసరిగా మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద లేనటువంటి, అసలు ఎందుకు ఏమీ లేనటువంటి వాటిపైన తప్పుడు కేసులు పెట్టి ఆ రోజు ఒక వ్యవస్థను ఆయన కాదు, చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ నాన్నగా ట్రై చేసినా కుదరలేదు. ఆయన ఎట్లయినా జైలుకు పంపించాలనుకున్నాడు, పంపించాడు అంతే. అంటే వాళ్ళ తండ్రి ప్రయత్నించి 32 కేసులు వేశారు. ఆయన తండ్రి వేశాడు, ఆయన తల్లి వేశాడు, ఎవరెవరితో వేయించారు. ఎక్కడ కూడా ఏ ఒక్క కేసు కూడా అసలు ప్రైమరీ దానికి కూడా నిలబడలా. అలానే గతసారి ప్రైమరీ కూడా నిలబడండి, కానీ తప్పుడు సెక్షన్లు, తప్పుడు ఆరోపణలు పెట్టి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి ఐపీఎస్ అధికారులు, ఆ సంజయ్ లాంటి వాళ్ళు, లేకపోతే సునీల్ కుమార్ లాంటి వాళ్ళు దిగజారిపోయి వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. ఇప్పుడున్న జనరేషన్ కి ఇది నిజమేనేమో, ఎందుకంటే వాళ్ళకి తెలియదండి పాపం. గతంలో ఏం జరిగింది, అసలు చట్టం అంటే ఏంటి, లేకపోతే నిబంధనలు అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియదండి. ప్రభుత్వంలో చేసేటటువంటి పనులు ఇవేనేమో అని అనుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, ఎవరో ఫేస్బుక్ లోనో ఇంకో చోట ఒక ఫేక్ పోస్ట్ పెట్టేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో అది వైరల్ అయిపోతే నిజం వచ్చేలోపు దాన్ని నిజం అనుకునే పరిస్థితి ఇవాళ. అందుకనే మీలాంటి ఏబిఎన్ కావచ్చు, లేకపోతే మీడియా మెయిన్ లైవ్ మీడియాలో నిజమైన ప్రతి అంశం మీద కూలంకషమైనటువంటి డిబేట్ జరగాలి. ప్రజలు మీరు ప్రజల్ని, ఎందుకంటే మనం ఏదో అరగంటలో మాట్లాడేద్దాం, 20 నిమిషాల్లో మాట్లాడదాం అని కాదండి, ప్రతి పాయింట్ కూడా చర్చించబడాలి. ఎందుకంటే ప్రజలకి ఇప్పుడున్న జనరేషన్ కి అది అర్థం కావాలి. ఒకటి ఖచ్చితంగా దాన్ని చేద్దాం రవికుమార్ గారు. ఇంకా నిజంగా ఇప్పుడు నాలాంటి జర్నలిస్టులు కానీ, లేకపోతే సత్యమూర్తి గారు కానీ, మేము అందరూ ఇంకా మనం మాట్లాడుతున్నాం, ఈ శాటిలైట్ ఛానల్స్ ఇంకా ప్రజలకు నిజాలు చెప్తున్నాయంటే ఈ నిబద్ధత వల్లే. లేకపోతే ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చేసే ఈ పిచ్చుగోల వ్యవహారంలో నిజాలు నిజంగా కనుమరుగైపోయేవి. వాటిని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. క్లోజ్ చేసే ముందు టైం అయిపోయింది. విజయసాయి రెడ్డి వ్యవహారం క్లుప్తంగా చెప్తే ముగిద్దాం. విజయసాయి రెడ్డి గారు ఆయన కూడా ఈ రోజు ముద్దాయిగా ఉన్నాడు అందులో. ఇక మేము మేము ముందే చెప్పానంటే చట్ట ప్రకారం వెళ్తాం. అది భూ దోపిడీ కావచ్చు, లేకపోతే ఈ రోజు మద్యం మీద కావచ్చు, శాండ్ మీద కావచ్చు, మైన్ మీద కావచ్చు, భూముల వ్యవహారం కావచ్చు, లేకపోతే వ్యక్తిగత. ఇప్పుడు మీరు జత్వానిది సేమ్ కేసు, సేమ్ ఇటువంటిదే ఒకరు వచ్చి నా దగ్గర వాపారు. నిజమండి, అక్కడ ఎవరో అబ్బాయి అని చెప్పి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిలో నా క్లాస్మేట్, నా మిత్రుడు భార్య పైన, నా మిత్రుడి పైన ఎవరు వీళ్ళ పేరు మీద ఉన్న కారు వేరేవాడు రిజిస్టర్ మన ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళకి సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వీళ్ళు పోయి మా కారును ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఇది చట్ట ప్రకారం ఇది విరుద్ధం అని చెప్పి ఆయన కంప్లైంట్లు ఇస్తే, పోలీసులు ఏం చేశారు తెలుసండి, మీరు పెట్టింది నిజమే, కానీ అతను మా జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన వాడు కాబట్టి మీ పైన మేము కేసు పెడతామని చెప్పి అన్యాయంగా ఉంది. కాదు, ఎప్పుడు వినలేదు రవికుమార్ గారు, అంటే చాలా దారుణంగా ఉంది అది. నిజమండి, సేమ్ జత్వాని అండి. ఈ రోజు వాళ్ళ బిడ్డ చదువుకుంటున్నటువంటి బిడ్డ అండి, పాపం ఇంటర్మీడియట్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న బిడ్డ, ఆడబిడ్డ మీద కూడా కలిపి కుటుంబం మొత్తం మీద కేసు పెట్టి నువ్వు కేసు విత్డ్రా ఒకటి రవికుమార్ గారు, ఒకటే అందరూ కోరుకునేది, మిమ్మల్ని ఎవరు చట్టాన్ని బైపాస్ చేయమనట్లేదు, అనకూడదు. ఎందుకంటే మనం లా ఆఫ్ ది ల్యాండ్ ఫాలో అవ్వాల్సిందే ఎవరైనా కూడా. చంద్రబాబు నాయుడు ఆవేశంలో ఒక మాట అన్నా కూడా ఆయన పరిధి దాటాడు. నిన్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు అన్నాడు ఎవరిని వదిలిపెట్టనని. కానీ అది చట్ట ప్రకారమే జరగాలి. కానీ ఎంత వేగంగా జరగాలి, యాక్చువల్ గా దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు బయటకు వచ్చినప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది. చూద్దాం, అంటే కొంత ఓపిక కూడా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యమూర్తి గారు. ఇక్కడ ఒకే ఒక పాయింట్ క్లోజ్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఏం చేశాడంటే
ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు చేయాల్సినటువంటి ఆ అంటే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఇన్వెస్టిగేషన్ కి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇన్వెస్టిగేషన్ కి అవసరమైనటువంటి అవి కానీ పూర్తిగా అసలు నిర్వీర్యం చేశాడు. అక్కడ అదే అంటున్నా, ఇప్పుడు మీరు చాలా కాదు ఇప్పుడు మీరు చాలా సేద్యాలు చేయాలి. ముందు కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి, తర్వాత దాన్ని లైన్ లోకి తీసుకురావాలి.